కూటమి ప్రభుత్వంలోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాతవరం మండలం చోర్లేపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 100 రోజుల కూటమి పాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఇది ప్రజాప్రభుత్వమని రానున్న రోజుల్లో మరింత మంచి జరుగుతుందన్నారు. గత వైసీపీ పాలనలో దోచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఖజానాను ఖాళీ చేశారన్నారు. అయినా చంద్రబాబు ఎంతో ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు నడిపిస్తున్నారన్నారు. పౌల నుంచి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేయనున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 100 రోజులు పూర్తయింది. 100 రోజులు అంటే 3 నెలల 10 రోజులు. ఈ 3 నెలల 10 రోజుల్లో కూడా గత ప్రభుత్వంలో అప్పులు చేసిపోయారు. అందరూ రాష్ట్రాన్ని తగలబెట్టిపోయారు. ఎక్కడ చూసినా అప్పులు. చంద్రబాబు గారు వచ్చేటప్పటికి కొన్ని వేల కోట్ల అప్పు ఉన్నాయి రాష్ట్రంలో. చంద్రబాబు గారు ఒక పక్క అప్పులు తీర్చుకుంటూ ఎవరో చేయలేని కార్యక్రమాలు మీరు చేశారు 100 రోజుల్లో. అది కూడా మీరు గమనించవలసిన అవసరం ఉంది. ఇవాళ చూశారు, ఇవాళ ఆ రోజు ఎలక్షన్ ముందు అన్నాం, ఆ ప్రభుత్వంలో పిల్లలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. కుర్రవాళ్ళు అందరూ మాకు ఓట్లేశారు. అంచేత మేము మెగా డిఎస్పీ అని పెట్టి కుర్రవాళ్ళందరూ ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళందరూ తెలుసుకోండి, మెగా డిఎస్పీ అని పెట్టి 16,437 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. 16,437 మందికి ఉద్యోగాలు అనౌన్స్ చేసాం. మీరందరూ బాగా చదివి టెస్ట్ రాయండి. 16,000 మంది కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రెండోది పింఛన్లు 1000 రూపాయల పెన్షన్లని 2,000 చేసాం. మొన్న మేము గెలిచిన వెంటనే 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకారం చేశారు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇస్తారని. కానీ మనం మాట నిలబెట్టుకొని ఈవేళ సుమారు 65 లక్షల మందికి, ఆంధ్ర రాష్ట్రంలో 65 లక్షల మందికి ఒక్కొక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. వందలు కాదు, లక్షలకి. ఆ రోజు ఆ ప్రభుత్వ నాయకులు అన్నారు, వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వడం చంద్రబాబు అన్నారా? వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇస్తారా? చంద్రబాబు అన్నారు. వాలంటీర్ లేకుండా ఒకే రోజు పెన్షన్ పంచాం మనం 3 నెలల నుంచి. 1వ తారీఖు వస్తే 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నాం. ఈ 3 నెలలు మీరు చూశారు. ప్రతి ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు మీరు 2-3 రోజులు పెన్షన్ ఇచ్చేవారు. మేము ఒక రోజు మొత్తం రాష్ట్రం అంతా 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. నువ్వు గొప్ప, మేము గొప్ప. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. సోదరులారా, బాబు సోదరులారా, పోయిన ప్రభుత్వంలో మీరు రైతులు పండించే ధాన్యం కొంటామని చెప్పారు. పాపం మీరు వెళ్ళి ధాన్యం ఇచ్చారు. ధాన్యం ఇచ్చిన రైతులకి మొన్నటి వరకు డబ్బులు ఇవ్వలే. మిల్లు చుట్టూ తిరుగుతారు మీరు, మా డబ్బులు ఇవ్వండి, మా డబ్బులు ఇవ్వండి అని. ఆ రోజు ఏమన్నారు, కళ్ళాల్లో ధాన్యం డబ్బులు ఇస్తామన్నారు. వాళ్ళు ఇవ్వకుండా పోయారు, ఓడిపోయి ఇంటికి పోయారు. ఆ భారం చంద్రబాబు నుండి పడదండి. మన చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఎవరికైతే బాకీ ఉందో 1,674 కోట్లు రైతులకి మన డబ్బులు ఇచ్చాం. మేము 100 కాదు, 1,000 కోట్లు పైన మన డబ్బులు ఇచ్చాం. 6 చేసిన బాకీ మేము తీరుతున్నప్పుడు. ఇవన్నీ కూడా మీరు గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తాను. ఆహ్వానిస్తున్నాను.
ఆహ్వానిస్తున్నాను. ఎక్స్ జడ్పీటీసీ గారు శ్రీ కరక సత్యనారాయణ